దేశంలోని సంపన్న సీఎంలలో ఒకరు. జీవించినంత కాలం విలాసవంతమైన ఆడంబర జీవితాన్ని గడిపారు. ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు, తమిళనాడు దివంగత సీఎం జయలలిత. ఆమె ఆస్తుల చిట్టా, వివరాలు, కథనాలు ఎప్పుడు తెరపైకొచ్చినా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. తాజాగా జయలలితకు చెందిన 4,000 కోట్ల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు బెంగుళూరు కోర్టు అధికారులు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటినీ 6 ట్రంకు పెట్టెల్లో తీసుకొచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం 4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2014లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో భద్రపరిచారు. ఆ టైంలో తాము జయలలిత వారసులమని దీపక్, దీప పిటిషన్ వేశారు. దీంతో ఆ ఆస్తులను తమకే అప్పగించాలని వారిరువురు వేసుకున్న పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడి ధర్మాసనం కూడా ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. తాజాగా కోర్టు ఆదేశాలతో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా తెరపైకొచ్చిన ఆస్తులు కళ్లు చెదిరేలా ఉన్నాయని అంటున్నారు. అయితే జప్తు చేసుకున్న సమయంలో ఆమె ఆస్తుల విలువను అధికారులు 913 కోట్లుగా లెక్కలు వేయగా ఇప్పుడు వాటి విలువ 4,000 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక బంగారు, వెండి, వజ్రాలు, రత్నాలు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టెలివిజన్ సెట్లు, 8 వీసీఆర్లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 5 ఇనుప లాకర్లు కూడా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీటన్నింటినీ అప్పట్లో బెంగుళూరు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక 1996లో జయలలిత ఆస్తులపై సిబిఐ దాడులు చేసి 1997లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాష్ట్రం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబం హక్కుదారులు కాదని కోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అందించింది కర్ణాటక ప్రభుత్వం. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రెజరీ అధికారులు ఆస్తులను జాగ్రత్తగా అప్పగించారు. ఆ ఆస్తులకు సంబంధించిన రికార్డులను నమోదు చేసే మొత్తం ప్రక్రియను తమిళనాడు అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఈ మొత్తం ప్రక్రియ ఒక మూసి ఉన్న గదిలో జరిగింది. చట్టపరమైన విధానాలను అనుసరించి విలువైన వస్తువులను అధికారికంగా తమిళనాడు అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ భాషా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు జయలలిత. 1965లో కథానాయకుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఆ తర్వాత ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు. ముఖ్యంగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన అడుగుజాడల్లోనే పాలిటిక్స్లోకి వచ్చారు. 1984 నుంచి 89 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకున్నారు జయలలిత. 1991 మరియు 2016 మధ్య 6 సార్లు దాదాపు 14 ఏళ్లకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జయలలిత. 91 నుంచి 96, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 వరకు సీఎంగా ఉన్నారు. మళ్ళీ 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. దాంతో ఆమె ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కొని పదవి పోగొట్టుకున్న మొదటి ముఖ్యమంత్రి అయ్యారామె. ఇక 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా తేల్చింది. దీంతో మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2015 మే నుంచి 2016 డిసెంబర్లో మరణించే వరకు సీఎంగా ఉన్నారామె. ఆమె 2016 డిసెంబర్ 5న రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. అంతకుముందు సుమారు 2.5 నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇక అలా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జయలలిత పాలిటిక్స్లోకి రాకముందు దాదాపు 42 చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉండగా జయలలిత వివాహం చేసుకోలేదు. దాంతో వారసులు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుంది అన్న వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తిని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అందజేయాలని కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో భద్రపరిచిన జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలను
కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అందించారు. ఇక ఆస్తులు జప్తు చేసిన సమయంలో వాటి విలువ 913 కోట్లుగా అధికారులు అంచనా వేయగా ఇప్పుడు దాని విలువ 4,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారీ భద్రత మధ్య ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఆస్తులను అప్పజెప్పింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.